శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 534వ నామం యాకిన్యంబా స్వరూపిణి మంత్రస్వరూపంలో శ్రీ యాకిన్యంబా స్వరూపిణ్యై నమః. మనం వివిధ శ్రీచక్ర స్థానాలలో కొలువై ఉండే అమ్మవారి యొక్క వివిధ నామాలను తెలుసుకుంటూ వస్తున్నాం. విశుద్ధి చక్రంలో కొలువైన తల్లి డాకినీశ్వరీ దేవి అని, అనాహతంలో కొలువై ఉండే తల్లి రాకినీదేవి అని, మణిపురంలో కొలువై ఉండే తల్లి యొక్క నామం లాకినీదేవి అని, స్వాధిష్టానంలో కొలువై ఉండే తల్లి యొక్క నామం కాకినీదేవి అని, మూలాధారంలో కొలువై ఉండే తల్లి యొక్క నామం సాకినీదేవి అని, ఆజ్ఞాచక్రంలో కొలువై ఉండే తల్లి యొక్క నామం హాకినీదేవి అని ఇంతవరకు తెలుసుకున్నాం. ఈ నామంలో సహస్రారంలో కొలువై ఉండే తల్లి యొక్క నామాన్ని యాకినీదేవి అని వసిన్యాది వాగ్దేవతలు మనకు తెలియచేస్తున్నారు. ఇక్కడ మనకు 7 యోగినీ దేవతలు దర్శనం ఇస్తున్నారు. ఈ యోగినీ దేవతల యొక్క నామాలను మరోసారి స్మరించుకుంటే డాకిని, రాకిని, లాకిని, కాకిని, సాకిని, హాకిని, యాకిని. ఈ యోగ దేవతల యొక్క నామాల మొదటి అక్షరానికి నాదాన్ని కలిపితే ఆయా దేవతల యొక్క బీజ మంత్రములు మనకు స్మరణకు వస్తాయి. ఈ బీజములను జపించాలంటే గురువుల మంత్రోపదేశం తప్పనిసరి అవుతుంది. కానీ ఈ యోగిని దేవతల యొక్క నామస్మరణకు ఎటువంటి నియమాలు ఉండవు. కాబట్టి ఈ బీజ దేవతల నిరంతర స్మరణ మన శరీరం సక్రమంగా పనిచేసేందుకు ఉపకరిస్తుంది. మనం ఒక శరీరాన్ని స్వీకరించేందుకు మూలమైన శుక్లము యొక్క స్థితి నుండి తల్లి యొక్క గర్భం నుండి విడివడి ఈ లోకంలో నివసించే చివరి క్షణం వరకు అమ్మవారి యొక్క ఈ యోగినీ దేవతలు మన శరీరాన్ని అనుక్షణం కాపాడుతూ ఉంటారు. అటువంటి తల్లుల యొక్క అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.